వినాయక చవితి ఉత్సవాలను నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరుపుకోవాలని నంద్యాల జిల్లా గణేష్ మహోత్సవ కేంద్ర సమితి వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడుగా చిలుకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ వినాయకుడిగా అన్ని విఘ్నాలను దూరం చేసే అది దేవుడి పండుగని జరుపుకోవడానికి అధికారులు అనుమతుల పేరుతో ఇబ్బందికి గురి చేయకుండా సానుకూల వాతావరణం కల్పించాలన్నారు. జిల్లా కార్యాధ్యక్షులు చంద్రమౌళీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సిన పండుగ మరియు నిమజ్జన కార్యక్రమాలను సినిమా పాటలు, డాన్సులతో కాకుండా భక్తి పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో జరుపుకోవాలని సూచించారు. పర్యావరణ హిత గణేష ప్రతిమలను మాత్రమే పూజించాలని అందరికీ ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు రామాంజనేయులు, రాజశేఖర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, సందీప్, శివ, నరసింహగౌడ్, డాక్టర్ నెట్ల మహేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జై గణేశ, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై. మనం మన జీవితంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలని విఘ్నేశ్వరుని ఏ విధంగా మనం ప్రార్థిస్తుంటామో అదేవిధంగా మనం వినాయక ఉత్సవాలను కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ ఉండకుండా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. అదేవిధంగా మనం మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండపాల్లో కూడా ఎక్కడ కూడా మన మండపాల దగ్గర భక్తి శ్రద్ధలతోటి పండుగ జరుపుకోవాలి. భక్తి శ్రద్ధలతో జరుపుకునేటప్పుడు భజన పాటలు భక్తి పాటలు మాత్రమే ఉండాలి. సినిమా పాటలు అటువంటివి దయచేసి మనం అటువంటివి ఎంకరేజ్ చేయకూడదు. అదేవిధంగా మనము పండుగ జరుపుకునేటప్పుడు అనేక ఆటంకాలు అనేక డిపార్ట్మెంట్ల నుంచి వస్తూ ఉంటాయి. అటువంటి వాటిని కూడా మనము అధిగమించాలి. ఈ సందర్భంగా మనము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ వేరే డిపార్ట్మెంట్లకు కానీ అనుమతుల పేరుతోటి ఇబ్బందులు పెట్టకుండా పండగని పండగ వాతావరణంలో జరుపుకునేటట్లుగా చూడాలని చెప్పేసి సవినయంగా అన్ని డిపార్ట్మెంట్ల వారికి కూడా గణేష్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈసారి వినాయక చవితి ఉత్సవాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం వారు దయచేసి సహకరించాల్సిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఒక హిందూ సమాజ పండుగలు అనేసరికి రకరకాల అనుమతులు, రకరకాల చలాన్లు, లేకపోతే వెబ్సైట్లో అప్లోడ్ చేయండి, వాటిని తర్వాత క్యూఆర్ కోడ్లు, రకరకాల స్కీమ్లు పెడుతున్నారు. దయచేసి ఇటువంటివి ఏం లేకుండా ప్రతి సంవత్సరం ప్రతి ఏరియాలో ఏ విధంగా సాధారణంగా మామూలుగా జరుగుతున్నాయో ఆ విధంగా జరగాలని కోరుకుంటున్నాం. అలాగే పర్మిషన్ల పేరుతో దయచేసి హిందూ సమాజంలోని చిన్న స్థాయిలో ఉన్న కార్యకర్తలందరికీ ఇటువంటి ఇబ్బందులు కలిగించకూడదని కోరుకుంటున్నాము. లేదనకుండా ఒక మండల స్థాయి కావచ్చు, గ్రామ స్థాయి కావచ్చు, పట్టణ స్థాయి కావచ్చు, ఎక్కడ విగ్రహాలు పెడుతున్నారు, ఎక్కడ నిమజ్జనం పాయింట్, ఏ రూట్ నిమజ్జనం, ఇవన్నీ వివరాలన్నింటి స్థానిక పోలీస్ అధికారులకు అలాగే మున్సిపల్ వారికి అందించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాన్ని కోరుకునేది ఏమంటే దయచేసి ఈ వినాయక చవితి పండుగను సామరస్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుపుకునే అవకాశాన్ని కల్పించాల్సిందిగా కోరుకుంటాము. అలాగే